పిఎన్ఎస్ చంద్రబోస్ అయ్య గారి 75వ జయంతి వేడుకల్ని ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చంద్రబోస్ గారంటే ఇక్కడ తెలియని వారు ఎవరు లేరు. సీతమ్మ 1995లో సీతమ్మ కాలనీ అనేది అసలు ఎవరికి తెలియదు. ఒక స్లమ్ ఏరియా ఇది. కనీసం రోడ్లు కానీ ఇల్లులు పక్కా ఇల్లులు కానీ ఏమి ఉండేవి కాదు. అలాంటి స్లమ్ని అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకుని ఇక్కడ రోడ్లు సొంత డబ్బులతో రోడ్లన్నీ వేయించి మంచినీళ్ళు పైప్ లైన్లు కానీ కరెంటు కానీ అంతా తెప్పించి ఇక్కడ ఒక చర్చి కట్టి ఒక స్కూల్ కట్టి తర్వాత ఇక్కడ కాలేజ్ కట్టి అంతా అడాప్ట్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్న స్లమ్ వాళ్ళందరినీ బలవంతంగా స్కూల్కి తీసుకొచ్చి వాళ్ళందరికీ చదువు చెప్పించి ఇప్పుడు వాళ్ళందరూ మంచి స్థానాల్లో ఉన్నారండి. ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే ఇది నో మోర్ ఏ స్లమ్. ఇది ఇప్పుడు మీరు చూస్తే అంత పక్కా ఇల్లు మంచి రోడ్లు జనాల్లో కూడా ఆ యొక్క మేము స్లమ్లో ఉంటున్న ఫీలింగ్ ఎవరిలో ఉండదు. ఇక్కడ మేము ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ మంచి ఏరియాలో ఉన్నామన్న ఫీలింగ్లో ఇక్కడ ప్రజల్ని మేము చైతన్యపరిచాం అలాగా. సో అందుకని రీసెంట్గా 3 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 800 చర్చిలకి సహాయం చేసి కట్టించారు. ఏ ఒక్క సంస్థ అన్ని చర్చిలకి సహాయం చేయించలేదు. కానీ ఎక్కడ ఇది మా చర్చ్ అని మేము చెప్పుకోం. ఎవరైనా వచ్చి మాకు చర్చి కట్టించిందంటే మేము అలా డబ్బులు ఇచ్చేసి బోసుగారు కట్టించేవాళ్ళు. చర్చిల కన్నా కొన్ని వందల బోర్వెల్స్ తవ్వించారు రాష్ట్ర వ్యాప్తంగా. అలా పెద్ద మీటింగ్స్ కానీ తర్వాత మెడికల్ క్యాంప్స్ కానీ అన్నీ చాలా పెద్దవి చేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్గా కూడా ఫాదర్ చేయడం జరిగింది. సో ఈరోజు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. శాశ్వత కాలం తమ ప్రభావాన్ని ప్రజల్లో కనపరుస్తూ ఉంటారు. ఈ రెండవ కోవకు చెందిన వారు దైవజనులు ప్రియులు బోసయ్య గారు. ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించేవాళ్ళు ఆ తాత్కాలిక పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే వారి ప్రభావాన్ని చూపిస్తారు. కానీ పరోక్షంగా ప్రభావితం చేసేవాళ్ళు కేవలం వారి జీవిత కాలానికి లేకుంటే వారి ప్రాదేశిక పరిమితికి మాత్రమే కాకుండా విశ్వవ్యాప్తంగా వారి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సిల్వర్ జూబ్లీ నిర్వహించుకుంటూ ఉన్నాం. అంటే యూపీఎఫ్కు బోసయ్య గారితో 25 ఏళ్ల అనుబంధం. అంతకుముందు 15 ఏళ్ల క్రితం నుంచి కూడా వారితో నాకు అనుబంధం ఉంది.